ఇలా చూసారా మునగాకు కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ మనం చాలా రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కుక్కర్లో అరకప్పు కందిపప్పు తీసుకోవాలి. నీళ్ళతో కందిపప్పుని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1.5 కప్పుల వాటర్ను పోసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మునగాకు కర్రీకి ఎంతో రుచిని తీసుకొచ్చే ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఒక కొబ్బరికాయ తీసుకుని పగలకొట్టి అందులో అరచిప్ప కొబ్బరి చిప్పని తీసుకుని తురిమి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది దగ్గరగా 3/4 కప్పు వరకు ఉంటుంది. 8 నుంచి 10 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నిండుగా మిరియాలు. ఇందులో మిరియాలు చాలా ముఖ్యం అండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కాస్త వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకు కర్రీకి రుచితో పాటు థిక్నెస్ని తీసుకొచ్చి ఒక పౌడర్ని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిబియ్యం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని సన్నని మంట మీద మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. చక్కగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మపండు సైజులో చింతపండు తీసుకోవాలి. ఇది దగ్గరగా 25 గ్రాముల వరకు ఉంటుంది. 150 ml వాటర్లో వేసుకుని నానబెట్టి ఇందులోంచి రసం తీసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత అందులో 4 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటితో పాటు 20 నుంచి 25 సాంబార్ ఆనియన్స్, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సాంబార్ ఆనియన్స్ మనకు అందుబాటులో లేవనుకోండి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇందులో సాంబార్ ఆనియన్స్ చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇలా చూసారా, ఈ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చాప్ చేసుకుని వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కూడా పచ్చి వాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు అన్నిటితో కలుపుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలి. ఇలా చూసారా, అన్నీ చక్కగా వేగి ఆనియన్స్ అంటే సాంబార్ ఆనియన్స్ కూడా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి, ఎండుమిరప, జీలకర్ర, మిరియాలు వేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. ఈ మునగాకు కర్రీలో కారం అనేది మెయిన్గా మనకు మిరియాల నుంచే వస్తుంది. 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకున్నాం కదా, సో మునగాకు, పచ్చి కొబ్బరి, ఈ మిరియాలు వీటి కాంబినేషన్తో ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోవాలి. చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. మసాలా పేస్ట్, చింతపండు రసం 2 కలిసి చక్కగా ఉడికి పచ్చివాసన అంతా పోయి రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ మనం బియ్యం అండ్ శనగపప్పు దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మునగాకును వేసుకోవాలి. 1 కట్ట మునగాకు నుంచి బాగా శుభ్రం చేసి ఆకుని వేరు చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. వాటర్తో శుభ్రం చేసి ఆకుని ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను, అది ఇందులో వేసుకుంటున్నాను. ఇది దగ్గరగా ఒలిచిన మునగాకు 200 గ్రాముల వరకు ఉంటుంది. మామూలు గ్రాముల కొలతలతో చెప్పాలంటే 200 గ్రాముల వరకు ఉంటుంది. మునగాకు వేసుకున్న తర్వాత మసాలాతో పాటు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుని 5 నుంచి 7 నిమిషాల పాటు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. అంటే మునగాకు బాగా మసాలాతో కలిసి చక్కగా ఉడకాల్సి ఉంటుంది. ఇలా చూసారా, మునగాకు చాలా వరకు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు అంటే 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నీళ్ళని కలుపుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడకబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి.
కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుని మరో నిమిషం పాటు దీన్ని కలిపి కుక్ చేసుకోవాలి. ఈ మునగాకు కర్రీలో కందిపప్పు మరీ పేస్ట్లా కాకుండా అక్కడక్కడ పలుకులు కనబడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటూ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.